ఎప్పుడు చికెను మటను ఫిష్ అంటమే కానీ వంకాయ కోడిగుడ్డు కూరలో కొన్ని పచ్చిరొయ్యలు వేసి వండారనుకో, ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటూ లొట్టలు వేసుకుంటూ తింటారండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత టీ స్పూన్ పసుపు, సాల్ట్, కారం వేసేసుకోండి. ఇవెందుకంటారా? ఎందుకో చెప్తాను. ముందుగా వాటర్ లో ఉప్పు వేసి గుడ్లు వేసి ఉడకబెట్టుకుంటే ఈ విధంగా పెచ్చి అనేది ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి స్టవ్ మీద ప్యాన్ లో వేసేయాలి. ఆగండి అలాగే వేసేస్తారా ఏంటి? చుట్టూరు కొంచెం నాట్లు పెట్టాలి. అప్పుడే గుడ్డు అనేది పేలకుండా ఉంటుంది. ఇలా వేయించుకున్న గుడ్లను తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి బాగా వేయించుకోవాలండి. ఆల్రెడీ గుడ్లు వేయించినప్పుడే పసుపు, సాల్ట్, కారం వేసాం గనుక ఇప్పుడైతే వేయనవసరం లేదు. వీటినైతే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి బాగా మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడే సాల్ట్ వాటర్ లో వేస్తే కంద మారిపోకుండా ఉంటాయండి. దీనిలోకి ఉప్పు వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయి. వంకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఉప్పు వేసాం కదండి, అలాగే ఒక స్పూన్ కారం, టీ స్పూన్ ఉండేలాగా ధనియాల పొడి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసానండి. గరం మసాలా కూడా వేసుకుంటే కూర అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి తగినన్ని నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇది. ఈ ప్రాసెస్ లో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.